నరేందర్ మరి ఎందుకు పార్టీ మారుతున్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే భయ్యా. నేను యోగి అండి, తొలి వెలుగు వరంగల్. బ్రదర్ తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు పార్టీ మారుతున్నట్టు మీరు లైవ్లో ఉన్నారన్న, పార్టీ మారుతున్నట్టు ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? నువ్వు భలే ఉన్నవే. నేను ఎవరు చెప్పి నీకు చెప్పిన ఆల్రెడీ సోషల్ మీడియాలో కంప్లీట్గా దాదాపు ఐదుగురు అంటే వివరణ మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే హైటెన్షన్ వాతావరణం ఉంది ఇటు తెలంగాణ వ్యాప్తంగా. బీఆర్ఎస్ పార్టీని చాలామంది వీడుతున్నారు, అగ్రనేతలే వీడుతున్నారు. దీని మీద మీరు వెళ్తున్నారా వెళ్ళట్లేదా, ఏం చెప్పబోతున్నారు? ఫేక్ న్యూస్ అది. ఆ, ఎవరు ఆన్లైన్ పేపర్ వాళ్ళు పెట్టుకున్నారు ఫేక్ న్యూస్. ఓకే, అంటే ఇది కావాలని మీ మీద దుష్ప్రచారం అనుకోవచ్చా? బురద కాదు. ఓకే, ఎందుకు నరేందర్ మీదనే ఎందుకు ఇలా దుష్ప్రచారం చేయాల్సి వస్తుంది? ఎవరైతే బాగా ఉంటారో, అగ్రెసివ్ గా ఉంటారో, ముందుకు వెళ్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ కూడా మీరు బయట దాదాపు ముస్లిం సోదరులకు కూడా ఆలింగనం చేసుకున్నట్టున్నారు. వాళ్ళ రంజాన్ పర్వదినాన కలిసినట్టున్నారు. అవును, కలిసినట్టున్నారు, బయటనే తిరుగుతున్నారు. మ్యాక్స్ ఇలాంటి సందర్భంలో నరేందర్ మీద ఈ ఆరోపణలు ఏంటి? నాకు నాకు శత్రువులు ఎక్కున్నారు బ్రదర్. అంటే శత్రువులని నరేందరే తయారు చేసుకున్నాడు అని చెప్పేసి అటు కొంతమంది అంటున్నారు. మిత్రుడు శత్రువుడు? ఆయన జర్నలిస్ట్ అండి. నేను జర్నలిజం అనేది ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి శత్రుడు కాదండి. అందుకే ఏమంటున్నా అంటే, రాజకీయాలలో ఒకడు ఎదగాలంటే ఇంకోటి కిల్ చేసే ప్రక్రియనే నేర్చుకున్నారు తప్ప ప్రజలకు సర్వీస్ చేసి ప్రజల మనాలను పొంది లీడర్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ అయిపోయింది. షార్ట్ వేలో పోవాలంటే వాళ్ళు ఎక్కువైపోయింది. కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి. దానికి వేదిక సోషల్ మీడియా అయింది కాబట్టి. ఓకే నరేందర్ గారు, ఇప్పటివరకు ఓకే మీరు ఒక కంక్లూజన్ ఇచ్చారు, పార్టీ మారట్లేదు అని ఒక కంక్లూజన్ అయితే మీరు ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు కూడా పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. దాదాపు మీతోటి కూడా ఒక అన్న తమ్ముడు లెక్క తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారారు, ఏం చెప్తారు వాళ్ళ గురించి? అంటే వాళ్ళ గురించి మేము ప్రెస్ మీట్లు పెట్టే చెప్పినామండి. మేము బాగా చెప్తామన్న. అంటే లైవ్లో ఉన్నారు ప్రజల ముందల, మీరు ఒక మాట ఏం చెప్పబోతున్నారు? చెప్పినాం ఆల్రెడీ ప్రెస్ మీట్ పెడితే చెప్పినాం, చాలా బాజాప్తగా చెప్పినాం. మేము బేజాప్తా కాదు, బాజాప్తానే చెప్పినాము. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఒక ఎజెండా తోటి పోతున్నాం ముందుకు. దీంట్లో ఇక ఉంటాయి, చాలా ఉంటాయి. అట్లా అనుకుంటే మన నాయనకెళ్ళి కూడా బ్యాక్ స్టాపింగ్ చాలా మంది చేసి దాన్ని తీసుకోమని. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదమే చిరోధారి. ఓకే, ఇప్పుడు నరేందర్ గారు మీరైతే బీజేపీలో చేరబోయేది లేదు అని ఖచ్చితంగా ఖండిస్తున్నారు. వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్తాను. ఎందుకంటే ఆ ప్రస్తావన మా దగ్గర లేదు. ఓకేనా, వాళ్ళెవరో క్రియేట్ చేసిన దానికి ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. చూస్తున్నాం నన్నపనేని నరేందర్ అయితే ఇప్పటివరకు పార్టీ మారట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను మారను, ఎవరో కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా నా మీద ఇప్పటివరకు కూడా కోపంతో ఉన్నాయని చెప్పేసి నన్నపనేని నరేందర్ ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారు. మీరు ఖండిస్తున్నారంటే మటుకు అది దుష్ప్రచారం అంటున్నాడు. మరి ఖండిస్తున్నానైతే పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు పార్టీ వీడిన బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ నేతలు కూడా ఎందుకు పార్టీ మారారు, వాళ్ళ మీద ఏం మాట్లాడబోతున్నారు మీరంటే నేను అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా చెప్పాను అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఓపెన్గా నరేందర్ అయితే చెప్పలేకపోతున్నారు. కానీ ఖండిస్తున్న సోషల్ మీడియాలో ఈరోజు వస్తున్న ఈ నిమిషం వస్తున్న వార్తలను అయితే నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దాదాపు నాకు పడని వాళ్ళు అటు పొలిటికల్లో ఉన్న ఎవరైనా కానీ నా శత్రువులు అయితే ఎవరు ఉన్నారో నేను ఎదుగుతుంటే ఓర్వలేక నా మీదనైతే దుష్ప్రచారం చేస్తున్నారని నరేందర్ చెప్తున్నాడు.